నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంకు చేరుకున్నారు. ఆయన ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ డెలివరీ ఛానల్ ప్రారంభిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బాల్యంలో నాడే ఊరి బావుల్ల కాడా ఈతలు కొట్టేది నీతిని చాటాడు అనగారిన ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగానే నార్కట్పల్లి మండలంలో బ్రాహ్మణ వెల్లంకు చేరుకున్నారు. ఆయన ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ డెలివరీ ఛానల్ ప్రారంభించారు. ఇప్పుడే ఆయనతో పాటు ఉత్తమ్ ఉన్నారు, రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నేతలంతా కూడా ఉన్నారు. సో డెలివరీ ఛానల్ ప్రారంభోత్సవం లైవ్లో చూస్తూ ఉన్నాం మనము. సో నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ డెలివరీ ఛానల్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడే దానికి సంబంధించి లైవ్ కూడా చూస్తూ ఉన్నాం మనము. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. లైవ్ చూస్తూ ఉన్నాం మనము. నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంకు చేరుకున్నారు. ఆయన ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ డెలివరీ ఛానల్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆయనతో పాటు ఉత్తమ్ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు. సో ప్రస్తుతం చూస్తున్నాము, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకి సంబంధించి. డెలివరీ ఛానల్ ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నారు. సో ఆ లైవ్ మనం స్క్రీన్ మీద బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పుల్లారావు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు, ప్రస్తుతం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ అలాగే డెలివరీ ఛానల్ కూడా ప్రారంభించారు. సో ఎలా ఉండబోతుంది ఈ రోజు కార్యాచరణ సీఎం రేవంత్ రెడ్డిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంలో ప్రాంతానికి చేరుకున్నారు. బ్రాహ్మణ వెల్లంలో చేరుకున్నటువంటి ముఖ్యమంత్రికి జిల్లా మంత్రులు పొన్నటి వెంకటరెడ్డి ఘనస్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా ఘనస్వాగతం. ప్రెసిడెంట్ గా బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు సంబంధించినటువంటి పైలాన్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించిన పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లో బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు పైకి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ జలానికి సంబంధించేసి పుష్పాభిషేకం చేసేసి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుల చేత పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించేసేసి ఇక్కడ నుండి తిరిగి యాదాద్రి కోరనాడుకు చేరుకున్నారు. ప్రజెంట్ గా బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇక ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కావాల్సిన నిధులను కూడా మంజూరు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు అనేది పూర్తి స్థాయిలో విస్మరించడం జరిగింది. ప్రాజెక్టు అనేది 2013 సంవత్సరం వరకు దాదాపు 80% పనులు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును మరో 20% పనులు పూర్తి చేసినట్టు కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండేది. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పార్టీకి ఈ యొక్క ప్రాజెక్టును సంబంధించి నిధులను మంజూరు చేయకపోవడం వల్ల ప్రాజెక్టు పనులు అనేవి ఇక్కడిక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం ఖచ్చితంగా చేపడతాను, ఇది నా చిరకాల వాంఛ అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి పరిస్థితి ఉండడం జరిగింది. దానిలో భాగంగానే 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి శంకుస్థాపన చేయించారు. అదేవిధంగా ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అని చెప్పేసి 699 కోట్ల నిధులను కూడా కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా 2013 సంవత్సరం వరకు దాదాపు 400 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాజెక్టు సంబంధించిన పనులు
పనులు దాదాపు 80% పనులు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. 20% పనులు చేయాల్సిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించే వరకు ప్రాజెక్టు అనేది ఇప్పటికి కూడా ఈ ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పేసి కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఈ బ్రాహ్మణవేల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినట్లయితే మాత్రము నకరికల్లు, తుంగతుర్తి, మురుగోడు, అదేవిధంగా నల్గొండ ప్రాంతాలకు సంబంధించి దాదాపు 1,00,000 ఎకరాల భూమి అనేది చర్చలకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేసిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా వీలుగా ఉన్నటువంటి భూములు మొత్తం కూడా పూర్తి స్థాయిలో సస్యశ్యామలంగా మారే అవకాశం ఉన్న నేపథ్యం అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో విస్మరించింది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు విస్మరించింది అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు మాత్రం చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందో వెంటనే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి నిధులు మంజూరు చేయించడము, అదేవిధంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా కేవలం 9-10 నుండి 10 నెలల కాలంలోనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కాలువ నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కూడా నిధులను మంజూరు చేస్తారు. ఈ రోజు ఇదే విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఆ నిధులకు సంబంధించి ఈ రోజు ప్రకటన చేయనున్నారని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి ఈ పైలాండ్ ప్రారంభించేసి ఇక్కడికి బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు పై చేరుకుంటున్నారు. ఇక్కడ కృష్ణమ్మకు పుష్పాభిషేకం చేసిన తర్వాత ఇక్కడ బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమం నిర్వహించేసేసి ఈ ప్రాజెక్టు ప్రారంభాన్ని చేయనున్నారు. ఈ ప్రసంగకు సంబంధించేసి ప్రజలు కూడా చాలా మంది పెద్ద సంఖ్యలో కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా తమ చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ఇక మా భూములు అనేవి పూర్తి స్థాయిగా వీలుగా ఉన్నటువంటి భూములు మొత్తం కూడా సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది. ఇక మాకు ఎలాంటి డోకా ఉండదు, మా జీవితాలు చాలా బాగుపడతాయి అని చెప్పేసి కూడా ప్రజలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి రాక కోసం అని చెప్పి వారు ఎంతో ఆతృతగా ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన క్షణం నుండి కూడా తమ యొక్క ఆనందాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి తమ నియోజకవర్గానికి సంబంధించి అనేక రకాలైనటువంటి నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పేసి మా నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇచ్చిన మాటను ప్రతి మాటను కూడా నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో భావన అనేది, ఆ భావన అనేది ప్రజెంట్ గా నెరవేరుతుంది. సో ఆ విధమైనటువంటి మా కోరికను నెరవేరుస్తున్నారు. 17 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము. బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు పూర్తవుతుంది. మా భూములు అనేవి హస్తగమనం అయితే మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు అదే విధంగా ఈ ప్రాంతాలకు సంబంధించేసి చాలా మంది ప్రజలు ఈ ఫ్లోరోసిస్ మహమ్మారి వాడిపడితే ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నీటిలో మొత్తం కూడా ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ఇక బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు పూర్తి అవుతుందో, ఎప్పుడైతే పూర్తయిన తర్వాత భూగర్భ జలాలు అనేవి పూర్తిగా పెరిగిపోతాయి. కాబట్టి ఇక మాకు మంచినీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. అదే భూగర్భ జలాలు మొత్తం కూడా ఉండడం వల్ల ఈ ఫ్లోరైడ్ మహమ్మారి అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ గత ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో విస్మరించడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది కాబట్టి భూగర్భ జలాలు మాత్రం పెరుగుతాయి, మాకు మంచినీటి ఇక్కట్లు ఉండవు, మా ప్రాంతం అనేది ఫ్లోరోసిస్ మహమ్మారిని దూరం అవుతుంది అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాక కోసం వాళ్ళు ఎదురుచారు. ఈ రేవంత్ రెడ్డి ప్రజెంట్ గా బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు చేరుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేసేసి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమ చిరకాల వాంఛ నెరవేరిందని చెప్పేసి కూడా నల్గొండ జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కార్యక్రమము ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తమ ప్రాంతంలో అడుగు పెట్టారో వారి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి పైలాన్ని ప్రారంభించేసి ప్రజలు కొద్దిసేపట్లో ఈ యొక్క బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు పైకి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుండి తను బయలుదేరేసేసి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చేరుకుని అక్కడ పవర్ ప్లాంట్ కు సంబంధించేసేసి 2వ యూనిట్ నుండి విద్యుత్ ఉత్పత్తికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అంటే మొత్తంగా 4,000 మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించేసి మొదటి 2 యూనిట్లు నిర్మాణం పూర్తి కావడం జరిగింది. మిగతా 3 సంబంధించిన నిర్మాణాలు కూడా మే వరకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా 2 యూనిట్లకు సంబంధించేసి నిర్మాణం పూర్తయింది కాబట్టి ఈ నిర్మాణం పూర్తి దాదాపు 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ఈ యొక్క యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు సంబంధించేసి పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. మొత్తంగా 4,000 మెగావాట్లకు సంబంధించి ప్రజెంట్ గా 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఎప్పుడైతే పవర్ ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ అవుతుందో ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాంతులు చెందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులు చెందే ప్రాజెక్ట్ గా ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్న విషయాల వల్ల పవర్ ప్లాంట్ పనులు అనేవి సక్రమంగా జరగనటువంటి పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే త్వరితగతిగా కంప్లీట్ చేయడం జరిగింది. కావాల్సినటువంటి అనుమతులు మొత్తం కూడా సాధించుకుంది. అందువల్ల దానికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. దీంతో ఆ ప్రాజెక్టు యాదాద్రి ధవళపాడు ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభం కావాలి. ప్రధానంగా బ్రాహ్మణ బెల్లంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైకి చేరుకున్నారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అనంతరం ఇక్కడ నుండి బయలుదేరేసేసి యాదాద్రి జరుపుకున్నారు. ఇక్కడ బ్రాహ్మణ వెల్లంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న ప్రధానికము ఘన స్వాగతం పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తాడు, తమ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించేసి వరాలు కురిపించబోతారని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించేసి మేము ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ యొక్క హామీలన్నింటినీ కూడా తప్పనిసరిగా నెరవేర్చుతాము అని చెప్పేసి భావన కూడా ప్రజల్లో కలిగించే విధంగా ఇక్కడ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యంగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు సంబంధించేసి ఇక పూర్తి కాదు, తమ ప్రాంతం అనేది పూర్తి స్థాయిలో అట్టడుపు నెట్టివేయబడుతుంది. తమ సముద్ర జీవితాలు కూడా ఆగబోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఫ్లోరైడ్ మహమ్మారితో బాధపడుతున్నాము, అదేవిధంగా పంటలు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాము. ఎప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మాత్రం దాదాపు 1,00,000 ఎకరాల భూమి సాధ్యులకు రైతులకు వస్తుంది కాబట్టి మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇక్కడ ప్రాంత ప్రజల కోరిక. సో ఆ కోరిక అనేది రేవంత్ రెడ్డి సర్కారు పొరుగు తిరిగిన సంవత్సరం కాలంలోనే పూర్తి చేయడంతో మాత్రము ఈ ప్రాంతానికి అదేవిధంగా రైతాంగం పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తుంది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా మంజూరు చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు. ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. రైట్, ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ డెలివరీ ఛానల్ ప్రారంభించిన అనంతరం అక్కడ జరుగుతున్న సభ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఆయనతో పాటు భట్టి ఉన్నారు, ఉత్తమ్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సభ దగ్గరికి చేరుకున్నారు. చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. సో సభా ప్రాంగణం దగ్గర లోపలికి వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇప్పుడు డెలివరీ ఛానల్ ప్రారంభించబోతున్నారు. ఆయన చూస్తూ ఉన్నారు, మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. దగ్గరుండి ఆయన వీక్షిస్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. డెలివరీ ఛానల్ ప్రారంభించబోతూ ఉన్నారు మరికొద్దిసేపట్లో. సో దీనికి సంబంధించి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డెలివరీ ఛానల్ ప్రారంభిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడే ఆయన కొబ్బరికాయ కొట్టారు. అండ్ అలాగే పసుపు కుంకుమలు పువ్వులు అన్నీ కూడా దాంట్లో వేస్తూ ఉన్నారు. సో ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ ప్రారంభోత్సవం అనంతరం డెలివరీ ఛానల్ ప్రారంభిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే భట్టి కూడా ఉన్నారు. సో అందరూ కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి అలాగే పసుపు కుంకుమలు పువ్వులు అన్నింటితో డెలివరీ ఛానల్ని ప్రారంభించారు. సో దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం మనము. ఎవడు రమణ నా పేదంట, ఓహో ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకోర గుండెల్లో జెండను దింపాం, ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. సో కాంగ్రెస్ నేతలందరూ కూడా చేతిలో చేయి వేసుకుని
ప్రాజెక్ట్ ప్రారంభించిన అనంతరం అందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే భట్టి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఏనుగుల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం అహంకార గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంలకు చేరుకున్నారు. ఆయన ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ ప్రారంభించారు. అనంతరం డెలివరీ ఛానల్ కూడా ప్రారంభించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో సభా ప్రాంగణం దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సో దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా పగడ్బందీగా చేశారు. సో విజువల్స్ కూడా ఆయన వెళ్తున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ ప్రారంభోత్సవం అనంతరం డెలివరీ ఛానల్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రస్తుతం ఆయనతో పాటు ఉత్తమ్ అలాగే భట్టి కూడా ఉన్నారు. సో నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు ఆయన. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు పాలిస్తర పచ్చగ బతుకులు వెలిగేటట్టు పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ ప్రారంభోత్సవం అనంతరం డెలివరీ ఛానల్ ప్రారంభించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వెహికల్ హెలికాప్టర్ దగ్గరికి చేరుకుంది. సో ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కారులోంచి దిగుతూ ఉన్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము.